హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ గురు పౌర్ణమి అండి. ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే ఈ వీడియో గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో. అస్సలు టైమే సెట్ అవ్వట్లేదు వీడియోస్ చేయడానికి. సో ఇంకా ఉన్న 24 అవర్స్లోనే టైం అలా సెట్ చేసుకొని వీడియో పెట్టేసరికి ఈ టైం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి పూజ చేస్తున్నాను. మా మిక్కులు ప్రెజెంట్ అయితే మా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా వాడిక్కడ ఉంటే ఏ పని చెయ్యనివ్వడు. చిన్న ఇక్కడికి వచ్చి కూర్చో ఆడుకుందాం రా 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 అని పిలుస్తూనే ఉంటాడు. అందుకే ఇంకా మిక్కుల్ని మా అమ్మకి తగిలించేసి నేను ఇలా దేవుడి రూమ్లోకి దూరిపోయాను. అట్లుంటుంది మా మిక్కులతోని. మరి ఇక్కడ కొత్త క్యారెక్టర్ మిక్కులు ఎవరబ్బా అని అనుకుంటారేమో. మిక్కులు మా అక్క కొడుకండి. దేవుడి పూజే కదా చేస్తున్నావు, చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పెట్టుకుంటే ఏమవుద్ది అనేసి అనుకుంటారేమో. చిన్నపిల్లలు కదా, మనం దీపం పెట్టే ఒత్తులు, కడ్డీలు, కర్పూరం వీటన్నిటితో కూడా ఆడాలనుకుంటున్నాడు. సో అది ఇంకా అంత సేఫ్ కాదు అనేసి మేము తీసుకోరాము ఎప్పుడు పూజ చేసేటప్పుడు. సో ఇంకా పూజ అయిపోయాక డోర్ ఓపెన్ చేసి దండం పెట్టిస్తాము. ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక అందరం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్లో ఇంత హంగామా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అమ్మ మార్నింగే టెంపుల్కి వెళ్ళాలనుకున్నది, కానీ వేరే వర్క్స్ వల్ల వెళ్ళలేకపోయాము. సో ఇలా నైట్ వచ్చేసాము. గురు పౌర్ణమియే కదా, నార్మల్గానే ఉంటుంది అనుకున్నాను. కానీ వామ్మో, ఈ డ్యాన్స్లు, ఈ పాటలు ఎందుకులే ఒక రేంజ్లో ఉన్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ. ఇంకా గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయాక వీడియో తీద్దామనేసి ఇలా బయటకు వచ్చాను. ఇంకా గుడి మొత్తం తిరిగి చూపిస్తాను, చూసేయండి. ఈ గుడి మరీ అంత చిన్నది కాదు, అలా అని అంత పెద్దది కాదు. చూడడానికి చాలా ముచ్చటగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపైనా ఇక్కడే ఉండాలి అనిపించే అంతలా ఉంది. ఈరోజు ఇక్కడ పల్లకి సేవ చేశారు. ఆ పల్లకి సేవ టైంలో ఆ సాయిబాబా స్వామిని చూస్తున్నంతసేపు అలానే చూడాలి అనిపించింది. ఇక్కడ ఒక ఫన్నీ విషయం చెప్పాలి. అదే అండి, ఈ టెంపుల్ వీడియోస్కి పర్టికులర్గా కొన్ని కామెంట్స్ వస్తాయి కదా, వాటి గురించి. కొంతమంది ఆనిముత్యాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా, మేమున్నాము కామెంట్స్ పెట్టడానికి అనేసి. మీరు గుడికి శ్రద్ధతో వచ్చారా, భక్తితో వచ్చారా, లేదా వీడియోస్ కోసమే వెళ్ళారా అన్నట్టు కామెంట్స్ పెడుతుంటారు కదా. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, కొన్ని టెంపుల్స్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలో చెయ్యదు, కానీ కొన్ని టెంపుల్స్లో అయితే అలో చేస్తారు. ఈవెన్ నేను ఇప్పుడు వచ్చిన టెంపుల్లో కూడా అలో చేశారు. అలో చేసినప్పుడు వీడియోస్, ఫొటోస్ తీసుకుంటే ప్రాబ్లం ఏముందండి? మనం వాటిని ఏదో నెగిటివ్ పర్పస్ కోసం యూస్ చేయట్లేదు కదా, పాజిటివ్గానే యూస్ చేస్తున్నాము. టెంపుల్స్లో ఇలా వీడియోగ్రఫీ అలో చేసినప్పుడు ఎవరి వీడియోస్ తీయకుండా ఉంటారండి? ఖచ్చితంగా దాదాపు అందరూ వీడియోస్ తీస్తారు, కానీ తీసిన వాళ్ళందరూ ప్రతి దగ్గర పోస్ట్ చేస్తారని లేదు. మేం పోస్ట్ చేసుకుంటున్నాము, అందులో తప్పేముంది? ఫస్ట్ దర్శనంకి ప్రయారిటీ ఇస్తాము, ఆ తర్వాత ఇలాంటి వీడియోస్కి ప్రయారిటీ ఇస్తాము. దీనికే ఏదో చేయకూడని పనులు చేసేసినట్టు ఏదేదో కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే, మీలాంటి వాళ్ళు గుళ్ళకి పోకూడదు, చున్నీలు లేకుండా వెళ్తారు, తలస్నానాలు చేసేసి డైరెక్ట్గా వెళ్తారు, ఇంకా ఏవేవో కామెంట్స్ పెడతారు. అయినా పెద్దవాళ్ళు అంటారు కదా, చూసే కళ్ళకి వంకర బుద్ధి ఉంటే అన్నీ వంకరగానే కనిపిస్తాయని. అలాగే ఉంది ఇది కూడా. అయినా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వాటి గురించి ఫైట్ చెయ్యదు, కానీ ఇలాంటి కామెంట్లు పెట్టడానికైతే అందరూ మేమున్నాం అంటూ వచ్చేస్తారు. సో ఇలాంటి విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని నా ఒపీనియను. ఇంకా ఈ డ్యాన్స్లో అయితే ఇరగదీసేశారు. ఆ ట్రెడిషనల్ వేర్లో ఆ చిన్నపిల్లల్ని అలా చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది. నేను దర్శనం చేసుకొని ఈ డ్యాన్స్ దగ్గరికి వచ్చే లోపల దాదాపు 3/4 డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయాయి. నేను ఇక్కడికి రాకముందు కోలాటం అవన్నీ కూడా వేశారంట, అది నేను మిస్ అయిపోయాను. సో ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంటికి రిటర్న్ అయ్యాము. స్టే ట్యూన్డ్ ఫర్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ యువర్ టైమ్ హియర్. బాయ్.